స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈ క్రింద సభ్యులను ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గా సభ్యులుగా నామినేట్ చేశారు. నెంబర్ 1 మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల నెహ్రూ గారు, కోళ్ల లలిత కుమారి గారు, దాసరి సుధ గారు, పివి విష్ణుకుమార్ రాజు గారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు నాకు వారి పార్టీ తరపు క్రింద విధంగా పార్టీ పదవులకు ఎన్నుకున్నట్లు వర్తమానం పంపారు. దాంట్లో విష్ణుకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడర్గా, ఆదినారాయణ రెడ్డి గారు చీఫ్ విప్గా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం రద్దు బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతూ మంత్రి గారు ప్రతిపాదన చేస్తారు. అధ్యక్ష, I beg to move that the Andhra Pradesh Titling Repeal Bill 2024 to be taken into consideration. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారి ప్రతిపాదన సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ముందుగా మంత్రి గారు మాట్లాడతారు. కృతజ్ఞతలు అధ్యక్ష. అనాదిగా భూమిని భూమాతగా, నేల తల్లిగా పూజిస్తూ గౌరవిస్తున్నటువంటి సమాజం అధ్యక్ష. ఇది ఒక తల్లికి బిడ్డకి ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే బంధం నేలకిను మనకి మధ్య ఉంటుంది అధ్యక్ష. అది కేవలం ఆస్తి కాదు, అనుబంధం అని చెప్పి మనం భావించే సంస్కృతి మన అధ్యక్ష. అయితే ఈ భూమాతని చెరబట్టడానికి ఒక నియంత్రణ తెచ్చిన చట్టమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఎన్నో కుటుంబాల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేటువంటి చట్టం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఏ నియంత్రణ పరిపాలన కూడా మనం ఇలాంటి యాక్ట్ని మనం చూడలేదు అధ్యక్ష. గత 5 ఏళ్లలో అధ్యక్ష ఎన్నో ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాయంగా, అక్రమంగా ఎన్నో జీవోలు తీసుకొచ్చి మేము మొన్న కూడా చూపించాం అధ్యక్ష. దాదాపుగా 1,70,000 ఎకరాలు అంటే మాకు దొరికినటువంటి అంశాల ద్వారా చూపించాం అధ్యక్ష. వైట్ పేపర్లో అన్యాయంగా ఈ యొక్క వైసీపీ నాయకులు దోచుకున్న అధ్యక్ష. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల్ని కూడా దోచుకోవాలనే లక్ష్యంతో, అవన్నీ కూడా కబలించాలనే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. అందుకనే వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ప్రజల్లో వచ్చింది అధ్యక్ష. అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అందుకనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి మేము ప్రతిపాదించాం అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ప్రజలను
వారి యొక్క ఆస్తులను మనం రక్షించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు అధ్యక్ష. అందులో భాగంగానే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, రెండు రకాలైనటువంటి సంస్కరణ తెచ్చారు అధ్యక్ష వీళ్ళు. ఒకటి సమగ్ర భూ సర్వే అధ్యక్ష, ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. సమగ్ర భూ సర్వే గురించి ఒక 2 నిమిషాలు చెప్పా అధ్యక్ష. సమగ్ర భూ సర్వే అనేది 100 సంవత్సరాలకి చేస్తా ఉన్నాం కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అది కరెక్ట్గా చేస్తే మంచిదే అని భావించి అందరూ కూడా అనుకుంటా ఉంటాం అధ్యక్ష. కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదం మూలంగా ఆ రీసర్వే కూడా పూర్తిగా అన్యాయంగా తప్పులు తడగగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి అధ్యక్ష. అతనికి ప్రచారమైనటువంటి ఎందుకంటే అధ్యక్ష అందరికీ పాస్బుక్